ఇక విజయనగరం జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తుఫాను కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 71 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాబామెట్ట ప్రభుత్వ పాఠశాలలో 30 మందికి పునరావాసం కల్పించారు. పునరావాస కేంద్రాల్లో పట్టణంలో ఉన్న వారితో కడప ప్రాంత ప్రజలు కూడా ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు పరిస్థితి కలెక్టర్ రామసుందరెడ్డి సమీక్షించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. మొంతా తుఫాను ప్రభావం ఇంకా విజయనగరం జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అప్పుడే 3వ రోజు తుఫాను ప్రభావాన్ని మనం చూస్తే ఇప్పుడు కూడా చెదురుమదురుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉంది. వాగులు వంకలు కూడా పొంగి పడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని సూచించినటువంటి పరిస్థితి. జిల్లా యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మరోవైపు 78 కేంద్రాలను అంటే పునరావాస కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 42 కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే గర్భిణీలు ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారిని 220 మందిని గుర్తించి కూడా వాళ్ళకి అవసరమైన వైద్య సహాయం అందించే దిశగా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్న పరిస్థితి నిన్న మనం గమనించాం. వెంటాడ మండలం లక్ష్మీపురం గ్రామాలకు చెందిన పార్వతి అనేటువంటి మహిళను గర్భిణిని తీసుకొచ్చి గజపతినగర్ ఆసుపత్రి చేసి డెలివరీ అయిన తర్వాత అవసరమైనటువంటి చర్యలు కూడా వైద్య అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా గమనించడం జరిగింది. మొత్తం మీద అయితే అవసరమైన చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటూ తుఫాను ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన విజయనగరం పట్టణంలోని పునరావాస కేంద్రం బాబామెట్ట ప్రభుత్వ పాఠశాల ఏర్పరిచిన పునరావాస కేంద్రంలో మనతో పాటు 2 వీఆర్ఓలు ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్న పునరావాస కేంద్రంలో ఇంతవరకు మనం చూస్తే మరిన్ని వివరాలు ఆ వీఆర్ఓలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. రామనాయుడు గారు, ఈ కేంద్రంలో ఎంతమంది వచ్చారు, ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? జమునానంపురం నుంచి 3 వచ్చారు, పోల్బాగు నుంచి 2 వచ్చారు, నల్లజెరువు నుంచి 7 వచ్చారు, న్యూపూర్ణ సెంటర్ నుంచి 13 మంది వచ్చారు. సుమారుగా 30 మంది ఉన్నారు. మొత్తం మీద ఈ కేంద్రంలో 30 మందికి పునరావాసం ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. పునరావాసం అంటే వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అంటే తాగునీరు కానీ ఆహారం కానీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారని వీఆర్ఓ సురేష్ గారు అన్నారు. సురేష్ గారు, ఇప్పుడు 30 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది పునరావాస కేంద్రం. వీళ్ళకి నిన్నటి నుంచి కూడా వచ్చిన్నారు. ఎటువంటి ఏర్పాటు అంటే మౌలిక సదుపాయాలు తాగునీరు ఏర్పాటు కానీ ఆహారాన్ని అందించడంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సార్ మార్నింగ్ టీ ఇస్తున్నాం సార్, ఎర్లీ మార్నింగ్ టీ, తర్వాత టిఫిన్ ఇస్తున్నాం సార్, ఆఫ్టర్నూన్ లంచ్, మళ్ళీ ఈవినింగ్ టీ, మళ్ళీ నైట్ డిన్నర్ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం ఈ పునరావాస కేంద్రాలన్నీ కొనసాగుతున్నాయి సార్. అంటే మనం చూస్తాం పునరావాస కేంద్రం అంటే తుఫాను తాలూకా ప్రభావం తగ్గే వరకు కూడా పునరావాస కేంద్రాలని ముందుకు నడిపేటువంటి పరిస్థితి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 71 పునరావాస కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నింటిలో కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు లేదా, ఆహారం అందుతుందా లేదా అనేటువంటి కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి గారు, కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మరోవైపు ఎటువంటి తీర ప్రాంతాల్లో ఎటువంటి గస్తీ తిరుగుతుంది అనేటువంటి ఎస్పీ దామోదర్ గారిని తెలుసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు రవి సుభాష్ ప్రత్యేక అధికారులుగా జిల్లా వ్యాప్తంగా నిన్న గరిబడి గుర్లలో కూడా తిరిగినటువంటి పరిస్థితి. అంటే క్షేత్రస్థాయిలో అధికారులు కేవలం క్షేత్రస్థాయి సిబ్బంది మీదే భారం మోపకుండా ఉన్నతాధికారులు సైతం కూడా రోడ్డు మీదకి వచ్చి పరిస్థితి ఎలా ఉంది స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన ఆదేశాలు ఇస్తూ ముందుకు సాగుతూ తుఫాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం తుఫాను ప్రభావం అయితే ఊహించినంతగా లేకపోయినా కొంతమేర ప్రభావం ఉందని చెప్పచ్చు. ఇప్పటికే వాగులు వంకులు పొంగిపడుతున్న పంట నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా అధికారులు గమనిస్తున్నటువంటిది. దీనికి సంబంధించిన అంచనాలు కూడా ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు తుఫాను ఈరోజు కాకినాడ దగ్గర రాత్రి తీరం దాటినటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా తుఫాను ప్రభావం మేరకు జిల్లా వ్యాప్తంగా వర్షాలు చెదురుమరుగు ఇంకా పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమేర తెరిపించినట్టుగా కనిపిస్తున్నట్టుగా కూడా వర్షం కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తుఫానుకు సంబంధించి ఎవరైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండేటట్లు వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, తాగునీరు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించే దిశగా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందని మనకి పరిస్థితిని బట్టి మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.